ఏదండి మీకు తెలివితేటలు లేవు, బొత్తిగా చేతకాన మొగుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఊరికే జపాన్ కూర్చోగానే అడ్డమైన వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ చదువుకోలేక మళ్ళీ మా అన్నయ్య నారాయణమూర్తి నేను నానాయాతన పడుతున్నాం ఇక్కడ. వాడు దొంగ జపం అంటే లేదు పార్వతీ, పాపం వాడు అన్ని పనులు ఉండి కూడా అక్కడ కూర్చున్నాడు, నమశివాయ అంటున్నాడు. నేను వాడు మనసులో ఉండకపోతే ఇంకెలాగా అంటాడు. అంత అమాయకుడు, అంత బోళా శంకరుడు, అంత ఉబ్బులింగడు. అందుకని శంకరుని వంటి దైవం లేదన్నారు. ఏష్యత్యేషజనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి. వీడు ఒకడు పుడతాడు నా ప్రారంధానికి, వీడు మనస్సేమో కఠినం, ఇది బండరాయి వినదిది. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారి ఏనా కన్నందుకు నీకు తప్పదు కదా నన్ను ధరించేర్పగన్ అని అమ్మవారితో నేనే అన్నాను. ఎంత చెప్పినా ఈ మనస్సు వినట్లేదమ్మా, నా దారి గోదారి అయిపోయేలా ఉందమ్మా, చనిపోయేలాగా నువ్వు కనపడతావో లేదో నాకు తెలియదమ్మా, ఈ ఫోటోలు చూసుకుని సంతోషించాల్సిందే నేను, కానీ కన్నందుకు నీకు తప్పదు కదా నన్ను ధరించేర్పగన్. ఎంత బద్ధకస్తుడైనా ఎంత మూర్ఖుడైనా బిడ్డను కాపాడే ప్రయత్నం తల్లిదండ్రులు చేసుకున్నట్టే నన్ను కూడా నువ్వు అద్దరిని చేర్చాల్సిందే కదమ్మా. బిడ్డ తన బాధ్యతలు మర్చిపోయినా తల్లి తన బాధ్యతలు మర్చిపోదు కదా. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. చెడ్డ సంతానం ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరు కదమ్మా సాధారణంగా లోకంలో. అంచేత నువ్వు నన్ను కాపాడక తప్పదు కదా అని అన్నట్టే భగవంతుడు సిద్ధపడిపోతాడు. వీడు ఒకడు పుడతాడు, అప్పుడప్పుడు కాస్త రామా రామా అంటాడు. మరి అప్పుడప్పుడు అన్నదానికైనా నేను ఏదో చెయ్యాలి కదా. వీడి మనస్సేమో బండరాయి అని ఆయన కూడా ఈ బండరాళ్ల మనస్సు మీద నేను సంచరించాలి అంటే ముందే కాస్త బండరాళ్ల మీద నడవడం అభ్యాసం చెయ్యాలి కదా అని ఏషజనిం మనోస్య కఠినం తస్మిన్నట అనీతి మద్రక్షాయై. నన్ను రక్షించడం కోసం, నా మనస్సునే బండరాతి మీద సంచారం చేయడం కోసం గిరిసీముని కోమల పదన్యాసక పురాభ్యాసితగా కోమలమైన నీ పాదాలతో హిమాలయాల మంచు మీద, మట్టి మీద, గడ్డల మీద, జారిపోయే చోట, ముళ్ళున్న చోట నడుస్తున్నావయ్యా దయామయ శంకర పరమేశ్వర భక్త వశంకర. నిన్ను నీకు ఎంత కీర్తిస్తే సరిపోతుందయ్యా అంటున్నాడండి ఆచార్యస్వామి మన కోసం. ఆయన ఎంత భక్తుడు ఆలోచించండి. కవిత్వం తత్వం తర్వాత మహానుభావుడు ఎంత భక్తుడు. శంకరాచార్య రచనలు భక్తికి ఎంత ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి చూడండి. భక్తునికి భక్తి అంత గొప్పది. కళ్ళనీళ్ళు రావట్లా, హృదయం ఆర్ద్రమైపోవడంలా భక్తి మార్గం ఎంత గొప్పదండి. అది చాలు కదండి. ఆ విగ్రహారాధన పేరు మీద, ఆ అర్చన పేరు మీద భక్తి మార్గాన్ని బోధించినటువంటి మహానుభావులు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఎంత గొప్పవారండి. ఆ మార్గంలో నడిస్తే మనకి సరిపోదా? అద్వైతం జ్ఞానం తర్వాత వస్తాయి. భక్తి జ్ఞానాన్ని చూపిస్తుంది, అభ్యంతరమే లేదు. కాకపోతే జ్ఞానం పొందుతున్న కొద్దీ ఇంకాస్త దీన్ని తగ్గించుకోవాలి. ఇక దీనికి ఇలా అంకితమైతే ప్రమాదం ఏంటంటే ఊబిలో కోరుకుపోతాం. అది మళ్ళీ ఒక అజ్ఞానంలో గెంటేస్తుంది. నేను అప్పుడప్పుడు చెబుతున్నది అది. భక్తికి మించిన సాధనం లేదు అని శంకరాచార్య చెప్పారు స్వయంగా. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి అంటే ఏమిటో కూడా చెప్పారు. ఊరికే పూజ చేయడమే భక్తి అనుకోకండి, అదొక సాధనం మాత్రమే. ఆత్మతత్వానుసంధానం భక్తిరిత్యభిధీయతే. అంతిమంగా ఆత్మజ్ఞానం పొందవలసిందే, విగ్రహం మోక్షం ఇస్తుందనుకోవడం పొరపాటు. ఈ స్పష్టంగానే ఉంది మార్గం, మనమేం కంగారు పడక్కర్లేదు, దాంట్లో సంక్షోభానికి అవకాశం లేదు. రూపకల్పన ఎంతవరకు, ఎందుకంటే అపరూపాన్ని తెలుసుకోవడానికి, అరూపాన్ని చేరడానికే రూపం, నిశ్చలతత్వాన్ని చేరడానికే చంచలత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని చంచలత్వాన్ని పట్టు కూర్చుంటామంటే ఎలాగా, కానీ భక్తి చాలా గొప్పది. అందుకని కోమల పదన్యాసగా మద్రక్షాయ గిరిసీముని పురాభ్యాసితగా. ఈ పర్వతం మీద నీ సుకుమారమైన పాదాలతో నువ్వు నడుస్తున్నావు, నన్ను రక్షించడం కోసమేనయ్యా. నా మనస్సు పెద్ద బండరాళ్ళ గుట్ట కదా, దీంట్లో నువ్వు ఉండక తప్పదు కదా. అప్పుడప్పుడు నేను నమశివాయ అని 5 అక్షరాలతో లాగేస్తాను కదా నేను. అందుకని నా మీద దయతో నా మనస్సు అనే బండరాళ్ల గుట్ట మీద నడవాలంటే ముందే బండరాళ్ల గుట్ట మీద నడవడం కొంత అభ్యాసం చేయాలి. కాబట్టి హిమాలయ పర్వతంలో నువ్వు మకాం బట్టి పర్వతరాజతనయని పెళ్లి చేసుకుని అక్కడ నడుస్తున్నావు కానీ, లేకపోతే నీకేం కర్మయ నోచే దివ్య గృహంతరేషు మనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయసత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. దివ్య గృహాంతరేషు, దివ్యమైన హర్మ్యాలలో నువ్వు నడవలేవా? నీకు తలుచుకుంటే లోట. సుమనస్తల్పేషు, హంసతూలికా తల్పాల మీద మల్లెపూలు పరిచిన పక్క మీద నువ్వు పడుకోలేవా? అదే హిమాలయాల్లో అవి మాత్రం లేవా? వేద్యాదిషు, బంగారపు వేదికల మీద నువ్వు కూర్చోలేవా హాయిగా? అవన్నీ మానేసి ప్రాయక, తరచుగా సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. అన్నీ ఉండగా అదే మావగారింట్లో అవన్నీ వదిలేసి రాళ్ల మీద నడవడం ఎందుకు నేర్చుకున్నావయ్యా అంటే నా కోసమేనయ్యా అన్నారు ఆయన. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం.